నమస్తే, వెల్కమ్ టు శ్రీ సత్య న్యూస్. నేను మీ ఆదిలక్ష్మి. శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది సందర్భంగా జిల్లాలోని ప్రజలు కొత్త లక్ష్యాలతో, కొత్త ఆలోచనలతో ఉజ్వల భవిష్యత్తుకు నాంది పలకాలని శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. జిల్లాలోని ప్రజలు ఆనందోత్సాహాలతో ఉగాది పండుగ జరుపుకోవాలని ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో విలసిల్లాలని ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. చంద్రబాబు నిమ్మగడ్డ రమేష్తో ఈసీకి ఫిర్యాదు చేయించి పెన్షన్లను అడ్డుకున్నారని కొనకనమిట్ల సభ వేదికగా వాలంటీర్ల తొలగింపుపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు దారి అడ్డదారి పేదల భవిష్యత్తును అడ్డుకునేందుకు 3 పార్టీలు కలిసి వస్తున్నాయి. ప్రజల ఎజెండాతో మనం జెండాలు కట్టి వాళ్ళు జగన్కు చంద్రబాబుకు మధ్య జరుగుతున్న ఎన్నికలు కావు, ప్రజలకు చంద్రబాబు మోసాలకు మధ్య జరుగుతున్న ఎన్నికలు అంటూ సీఎం జగన్ దుయ్యబట్టారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మేమంతా సిద్ధం బస్సు యాత్ర మార్కాపురం నియోజకవర్గ పరిధిలోని కొనకనమిట్ల జంక్షన్ వద్ద నిర్వహించిన బహిరంగ సభలో సీఎం జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు. వెన్నుపోట్లు, దగ, మోసం, అబద్దాలు, కుట్రలు చంద్రబాబు మార్క్ రాజకీయం అని ఇంటింటికి అందుతున్న సంక్షేమాన్ని కొనసాగించేందుకు మీరంతా సిద్ధమా? మన అడుగులు ముందుకా వెనక్కా అని తేల్చే ఎన్నికలు ఇవి అని జగన్మోహన్ రెడ్డి అన్నారు. చంద్రబాబుకు ఓటేస్తే జగన్ తెచ్చిన పథకాలకు ముగింపే అని తెలిపారు. చంద్రబాబు ఆలోచనలు ఎప్పుడూ పాతాళంలో ఉంటాయి అని సీఎం జగన్ ధ్వజమెత్తారు. 56 నెలలుగా అందుతున్న పెన్షన్లను అర్ధాంతరంగా నిలిపివేయించాడు. ఆదివారమైన సెలవు రోజైన వాలంటీర్లు ఇంటికొచ్చి పెన్షన్లు ఇచ్చేవారు. మండే ఎండలో పేదలను నడి రోడ్డుపై నిలబెట్టాడు. అవ్వాతాతలను చంపుతున్న నర హంతకుడు చంద్రబాబు. వాలంటీర్ వ్యవస్థ చంద్రబాబు గుండెల్లో రైళ్లు పరిగెత్తించింది. అందుకే వాలంటీర్లు లేకుండా చంద్రబాబు కుట్ర. తన రాజకీయం కోసం పేదల్ని చంపే చంద్రబాబు శాడిస్ట్ కాక ఇంకేంటి? పేదలకు మంచి జరుగుతుందంటే చూడలేని వాడే శాడిస్ట్ అంటూ చంద్రబాబుపై సీఎం జగన్ నిప్పులు చెరిగారు. చంద్రబాబు మార్కు రాజకీయం, వెన్నుపోట్లు, దగ, మోసం, అబద్ధాలు, కుట్రలు ఇవి చంద్రబాబు మార్కు రాజకీయం. ఈ చంద్రబాబు రాజకీయాలు ఎలా ఉంటాయో తెలుసా? ఈ చంద్రబాబు ఏం చేశాడో తెలుసా? ఏం చేశాడో తెలుసావా? ఏం చేశాడో తెలుసా దాదా? ఏం చేశాడో తెలుసా అక్క? తన మనిషి చంద్రబాబు, తన మనిషి నిమ్మగడ్డ రమేష్తో నేరుగా ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేయించాడు. ఏమని ఫిర్యాదు చేయించాడో తెలుసా? అవ్వాతాతలకు, వితంతు అక్క చెల్లెమ్మలకు, దివ్యాంగులకు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడతా ఉన్న పేదవారికి, ఆ పేదవారి ఇంటికి పోకుండా వాలంటీర్లు పెన్షన్ ఇవ్వకూడదట, పెన్షన్లు ఆ పేదవాడి ఇంటికి వెళ్ళకూడదట, అలా వెళ్ళటం నేరమట. ఇది చంద్రబాబు నాయుడు గారు తన మనిషి నిమ్మగడ్డ రమేష్తో ఎలక్షన్ కమిషన్కు తాను ఫిర్యాదు చేయించింది. ఒకటే నేను ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మీ అందరితో. గత 56 నెలలుగా ఇవాళ పెన్షన్ కొత్తగా ఇంటికి పోయి ఇచ్చే కార్యక్రమం జరగడం లేదు. ఈ పెన్షన్ ఇంటికి పోయి ప్రతి అవ్వాతాత ముఖంలో చిరునవ్వు చూసే కార్యక్రమం గత 56 నెలలుగా జరుగుతూ ఉంది. ఈ పెన్షన్ ఇంటికి పోయి ఇచ్చే కార్యక్రమం గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన హయాంలో ఎప్పుడూ జరగని విధంగా మన ప్రభుత్వం వచ్చాకే, అది ఆదివారమైనా సరే, అది సెలవు దినమైనా సరే, నెల 1వ తారీఖు వచ్చిన వెంటనే సూర్యోదయానికంటే ముందే చిక్కటి చిరునవ్వుతో గుడ్ మార్నింగ్ చెబుతూ మన వాలంటీర్ మనవడు మనవరాళ్ళు నేరుగా ఆ అవ్వ తాతల దగ్గరికి వెళ్ళి పెన్షన్ వాళ్ళ చేతిలో పెడతా ఉన్న కార్యక్రమం
ఇదొక్కటే కాదు, చంద్రబాబు నాయుడు హయాంలో పెన్షన్ ఎంత అంటే ఇంత, 1000 రూపాయలు ఇస్తా ఉన్న ఆ రోజుల్లో మీ బిడ్డ ప్రభుత్వం వచ్చాక దానిని 3000కు ఆ పెన్షన్ను పెంచుకుంటూ పోయి ఇప్పుడు ఆ అవ్వ తాతల ముఖంలో చిరునవ్వు చూస్తూ ఏకంగా 3000 రూపాయల అవ్వ తాతల ముఖంలో చిరునవ్వు చూస్తూ చేతిలో పెన్షన్ పెడుతూ నెల 1వ తారీఖున ఆదివారమైనా సెలవు దినమైనా కూడా ఇంటికే వచ్చి ఇచ్చే ఓ గొప్ప వ్యవస్థ మీ బిడ్డ తీసుకొచ్చాడు. అందుకే చంద్రబాబు నాయుడు గారు ఈ కుట్ర రాజకీయాలు చేస్తా ఉన్నాడు. అందుకే వాలంటీర్లు మన ఇంటికి రాకుండా కట్టడి చేసే దిక్కుమాలిన ఆలోచనలు చేస్తా ఉన్నాడు. ఇలాంటి దిక్కుమాలిన ఫిర్యాదు చేసి ఈరోజు అవ్వ తాతలను, వ్యాధిగ్రస్తులను, అభాగ్యులైన నా అక్క చెల్లెమ్మలను, దివ్యాంగులను వీరందరినీ కూడా మండే ఎండలో నడి రోడ్డుపై నిలబెట్టడమే కాకుండా దాదాపుగా 30 మంది పైసలకు అవ్వలను కూడా తాతలను కూడా చంపిన దిక్కుమాలిన హంతకుడు ఎవడైనా ఉన్నాడు అని అంటే అది ఈ చంద్రబాబు అని చెప్పడానికి కూడా చంద్రబాబు నాయుడు గారు సిగ్గుతో తలంచుకోవాలి. తన రాజకీయాలకు అనేక మంది అవ్వ తాతల మరణానికి కారణమైన ఈ అన్యాయస్తుడును సేడిస్టు అనక మరి ఏమంటారో మీరే చెప్పండి. మన హయాంలో 56 నెలలుగా ప్రతి నెల 1వ తారీఖునే పెన్షన్ను ఖచ్చితంగా సెలవు దినమైన ఆదివారమైనా కూడా నెల 1వ తారీఖునే సూర్యోదయానికంటే ముందే వచ్చి ఇచ్చిపోయే, ఇంటి వద్దకే వచ్చి ఇచ్చిపోయే పెన్షన్ వాలంటీర్ల వ్యవస్థ మనం తీసుకొచ్చి పెన్షన్ మనం ఇస్తా ఉంటే ఈ ఎన్నికల సమయంలో అది అధికారం మన చేతిలో లేని సమయంలో మాత్రమే ఎందుకు ఆ పెన్షన్ మన ఇంటికి రాకుండా ఆగింది? ఎందుకు అనంటే అది ఆగలేదు, కారణం అది ఆగబడింది కాబట్టి అది రాకుండా పోయింది. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇలా చంద్రబాబు తన 14 ఏళ్ల పాలనలో ఏనాడు ఇంటికి పెన్షన్ ఇవ్వని ఈ చంద్రబాబు కుట్రలతోనూ అక్కసతోనూ ఆపించాడు ఈ పెన్షన్ ఇంటికి రాకుండా. కాబట్టి ఈరోజు చంద్రబాబు నేను అడుగుతా ఉన్నా, ఈ దొంగల ముఠాన్ని నేను అడుగుతా ఉన్నా, సేడిస్టు అంటే ఎవరు అని. ఒకరికి మంచి జరుగుతూ ఉంటే చూడలేని వాడు సేడిస్టు అంటే, పేదవాడు పెద్దవాడు అవుతా ఉంటే ఓర్వలేని వాడు సేడిస్టు అంటే. ఈవీఎంల అనుసంధానం, అవసరమైన చోట సీల్ వేసే ప్రక్రియను ఎలాంటి లోపాలు లేకుండా నిర్వహించడంపై సమగ్ర అవగాహన అవసరమని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి దినేష్ కుమార్ అన్నారు. ఈ దిశగా ఆర్ఓలకు, ఏఆర్ఓలకు, ఈవీఎం నోడల్ ఆఫీసర్లకు, పోస్టల్ బ్యాలెట్ నోడల్ ఆఫీసర్లకు, కంప్యూటర్ ఆపరేటర్లకు ప్రకాశం భవనంలో నిర్వహించిన వర్క్షాప్లో కలెక్టర్ పలు సూచనలు చేశారు. కంట్రోల్ యూనిట్, బ్యాలెట్ యూనిట్, వీవీప్యాట్లను ఏ విధంగా అనుసంధానం చేయాలో ఎన్నికల సంఘం ద్వారా వచ్చిన వీడియో ప్రదర్శన ద్వారా డెమో నిర్వహించారు. ఈ అనుసంధానంలో పాటించవలసిన నిబంధనలను కలెక్టర్ వివరించారు. ఆర్ఓ బుక్లో పొందుపరిచిన నిబంధనలపై అందరూ అవగాహన పెంచుకోవాలని కలెక్టర్ చెప్పారు. ఈ వర్క్షాప్లో పాల్గొన్న వారు తమ నియోజకవర్గాల్లోని సెక్టర్ ఆఫీసర్లకు, బెల్ సంస్థ సిబ్బంది, టెక్నీషియన్లకు కూడా అవగాహన కల్పించాలని ఆదేశించారు. పోలింగ్ కేంద్రంలో అధికారులకు, రాజకీయ పార్టీల ఏజెంట్లకు సీటింగ్ ఏ విధంగా ఏర్పాటు చేయాలో, మోడల్ పోలింగ్ కేంద్రాన్ని, ఈవీఎంలను పోలింగ్ కేంద్రాలకు తరలించే డెమోను కూడా ఈ సందర్భంగా ఏర్పాటు చేసి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ, డిఆర్ఓ ఆర్ శ్రీలత, మార్కాపురం సబ్ కలెక్టర్ రాహుల్ మీనా, ఇతర అన్ని నియోజకవర్గాల ఆర్ఓలు, పోస్టల్ బ్యాలెట్ జిల్లా నోడల్ ఆఫీసర్ విశ్వేశ్వరరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఇవాళ ఒంగోలు హెడ్ క్వార్టర్స్లో ఆర్ఓస్, ఏఆర్ఓస్,
computer operators, EVM nodal officers and postal ballot nodal officers in constituencies. దాదాపుగా ఒక 100 మెంబర్స్ వరకు ట్రైనింగ్ ఇక్కడ చేయడం జరుగుతుంది. ఇవాళ ట్రైనింగ్ కూడా కమిషనింగ్ ప్రాసెస్ గురించి వాళ్ళకి ఒక హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ కోసము అందరూ రమ్మని చెప్పడం జరిగింది. మార్నింగ్ అందరికీ కూడా ఈ కమిషనింగ్ వీడియోస్ అండ్ ఎలక్షన్ కమిషన్ నుంచి ఇచ్చిన SOPs అన్నీ కూడా చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వీరు కింద స్థాయిలో వెళ్ళి సెక్టర్ ఆఫీసర్స్కి అండ్ అదర్ టెక్నికల్ పర్సన్స్ ఎవరెవరు బెల్ ఇంజనీర్స్ వస్తారో వాళ్ళకి సహకరించిన సిబ్బందులకి మళ్ళీ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. దానికి కావాల్సిన చర్యలు అండ్ ప్రిపరేటరీ యాక్టివిటీస్ ఎట్లా చేయాలి, ప్లానింగ్ ఎట్లా చేయాలని ఒకసారి డెమాన్స్ట్రేషన్ ఇచ్చేసి వాళ్ళ సలహాలు సూచనలు, ఎందుకంటే వీళ్ళు ఫీల్డ్ లెవెల్లో అందరూ డ్రై రన్ చేశారు. సో అప్పుడు అక్కడ ఉంటున్న ఛాలెంజెస్ ఏముంటుంది, అది ఓవర్కమ్ చేయడానికి ఎట్లాంటి చర్యలు తీసుకోవాలని గురించి కూడా ఒక SOP జిల్లా లెవెల్లో ప్రిపేర్ చేయడం జరుగుతుంది. ఆ ప్రక్రియ కూడా ఇప్పుడు చేయడం జరుగుతుంది. ప్లస్ ట్రాన్స్పోర్టేషన్ ప్లాన్ కింద ఒక్కొక్క బండికి మనకి సైమిల్టేనియస్ ఎలక్షన్స్లో ఈ EVMs అన్నీ తీసుకొని పోలింగ్ పర్సన్స్తో పాటు ఎంతమంది ఏ వెహికల్లో వెళ్ళగలుగుతారు, ఎంత దూరం వెళ్తారు అని గురించి కూడా ఇవాళ డెమో చేయడం జరిగింది. సో దట్ ప్రాక్టికల్గా ఇవాళ చూస్తే ఎస్పెషల్లీ AROs వాళ్ళు కాన్స్టిట్యున్సీ లెవెల్లో ప్లానింగ్ చేసినప్పుడు ఎగ్జాక్ట్గా లాస్ట్ ఫైనల్ మూమెంట్లో పోలింగ్ పర్సనల్స్కి ముఖ్యంగా ఇబ్బంది రాకుండా ఉండడానికి కోసము ప్రాక్టికల్గా ఇక్కడ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా ఈ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్సెస్ వలన ఈ పోలింగ్ ప్రక్రియలో వస్తున్న ఛాలెంజెస్ కానీ ECI ఇచ్చిన నిబంధనలందరూ కూడా తప్పకుండా పాటించడానికి. శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలను ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి జిల్లాలోని ప్రజలకు తెలిపారు. ఉగాది పండుగను ప్రజలు శాస్త్రోక్తంగా నిర్వహించుకుని సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఉగాది సందర్భంగా పంచాంగ శ్రవణం విని కొత్త లక్ష్యాలను నిర్దేశించుకుని రాబోయే రోజుల్లో విజయవంతంగా సాగాలని ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి కోరారు. ఓటర్ల అవగాహన కల్పించే ఉద్దేశంతో చేపడుతున్న కార్యక్రమాలు ఓటర్లను ప్రభావితం చేస్తున్నాయి. ప్రకాశం జిల్లా స్వీప్ టీం పలు కార్యక్రమాలు నిర్వహించింది. ఇందులో భాగంగా గాంధీ పార్క్లో ఫీజ్ కళాశాల విద్యార్థులు నృత్య అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో ప్రజలు ఈ కార్యక్రమాన్ని వీక్షించారు. అందులో భాగంగా ఒంగోలు రిటర్నింగ్ అధికారి సుబ్బారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమానికి నోడల్ అధికారులు బి రవికుమార్, జ్యోతిలు సమన్వయం చేశారు. నృత్యాలు చేస్తూ ఓటు హక్కు విలువ తెలియచేస్తూ సందేశాత్మక డాన్స్ అందరినీ ఆలోచింపచేసింది. గాంధీ పార్కు ఆవరణలో ఉన్న LED స్క్రీన్పై కలెక్టర్ దినేష్ కుమార్ సందేశాన్ని విడుదల చేశారు. పలు సందేశాలు కలిగిన వీడియోలు మే 13వ తేదీ వరకు ప్రదర్శిస్తారని నోడల్ అధికారి డాక్టర్ బి రవికుమార్ తెలిపారు. కార్యక్రమంలో స్వీప్ అధికారి వెంకటేశ్వర్లు, సిబ్బంది పాల్గొన్నారు. ప్రియమైన ఓటరు మహాశయులకి నమస్కారం. భారత రాజ్యాంగం ప్రజలకు ప్రజాస్వామ్య వ్యవస్థ ద్వారా ప్రజలే తమ నేతాలని స్వయంగా ఎన్నుకున్న అమూల్యమైన అవకాశం ఓటు ద్వారా కల్పించింది. కుల, మత, ప్రాంత, లింగ, జాతి, భాష అనే భేదం లేకుండా 18 సంవత్సరాలు నిండిన అందరికీ భారత రాజ్యాంగం ఆర్టికల్ 326 ద్వారా ఓటు హక్కు కల్పిస్తుంది. ప్రజాస్వామ్యానికి ఓటే పునాది కనుక బాధ్యతాయుతమైన ఓటర్లుగా ఆలోచించి, అనగా మన గురించి మాత్రమే కాకుండా మన భావి తరాల వారి గురించి, వారి భవిష్యత్తు గురించి ఆలోచించి డబ్బు, మద్యం మరియు ఏ ఇతర ప్రలోభాలకి లోను కాకుండా నిజాయితీగా, నిర్భయంగా, నిష్పక్షపాతంగా ప్రతి ఒక్కరూ తమ విలువైన ఓటు హక్కుని వినియోగించుకున్నప్పుడే ప్రజాస్వామ్యానికి అర్థం ఏర్పడుతుంది. ప్రతి ఓటరు ఎన్నికల గురించి పూర్తి సమాచారాన్ని మరియు అభ్యర్థుల పూర్తి వివరాలని తెలుసుకొని ఓటుని చైతన్యంగా వేయాలి. తద్వారా గ్రామ వికాసానికి, రాష్ట్ర వికాసానికి మరియు దేశ వికాసానికి మన అందరూ ఓటు ఉపయోగపడాలి. ఫేస్ కాలేజీ యొక్క విద్యార్థులతో మరి గాంధీ పార్క్ ఇక్కడ మరి పట్టణ ప్రజల సమక్షంలో ఈ స్వీప్ యాక్టివిటీ ఏర్పాటు చేయటమైంది. మరి రానున్న అసెంబ్లీ, పార్లమెంటు
ఎలక్షన్లో మరి మార్చి 16న షెడ్యూలు ఇవ్వటం అయింది ఎలక్షన్ కమిషను. మరి ఈయన ఏప్రిల్ 18 నుంచి నోటిఫికేషను మరి ఓటర్ల మన నామినేషన్లు స్వీకరణ నాటి నుంచి మరి పోల్ వరకు కౌంటింగ్ వరకు ఈ ప్రక్రియ జరుగుతుంది జూన్ 4 వరకు. మరి ఈ ప్రక్రియలో ఓటు హక్కును వినియోగించుకునే ఓటర్లందరూ మరి పూర్తి స్థాయి భద్రత మరి స్వేచ్ఛగా మరి ఎటువంటి ప్రలోభాలకి లొంగకుండగా ఈ యొక్క ఓటు హక్కును సద్వినియోగం చేసుకుంటే మన రానున్న 5 సంవత్సరాలు మన సంక్షేమాన్ని, మన యొక్క బాగోగుల్ని, మన యొక్క అభివృద్ధిని ఆకాంక్షించే ప్రభుత్వం మనం ఎన్నుకోవడానికి మరి అవకాశం ఉంది. ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మీ ద్వారా ఆకాంక్ష. రాబో సార్వత్రిక ఎన్నికల్లో మే 13న జరిగేటువంటి ఎన్నికల్లో పట్టణ ప్రజలు భాగస్వామ్యం ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు జరిగింది. స్వీప్ అనే కార్యక్రమం ఇది జిల్లా అంతా కూడా మరి గౌరవ కలెక్టర్ గారు దినేష్ కుమార్ ఆదేశాలతో చేస్తున్నాం. అందులో భాగంగా పట్టణ ప్రాంతాల్లో ఎక్కువ శాతం నిరాసక్త నిర్లిప్తత ఉండి ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేయడం చాలా తక్కువ ఉంది. గతంలో మనకి 79% రాష్ట్ర స్థాయిలో ఉంటే 67% దేశ స్థాయిలో ఉంటే ఇక్కడ మనకి 86% ఉన్నప్పుడు కూడా ఒంగోలు పట్టణంలో 68-70% మాత్రమే ఉంది. దాదాపు 30% మంది ప్రజలు ఓటుకి రావట్లేదు. వాళ్ళందరినీ రప్పించాలనే ఉద్దేశంతో ఒకటి యంగ్ ఓటర్స్ చైతన్యం తీసుకురావడం ఒకటి, అన్నిటికంటే ముఖ్యంగా మన అందరం వింటున్నాం ప్రలోభాలు డబ్బుకు కానీ మందుకు కానీ ఇతర వస్తువులకు కానీ ప్రజలందరూ లోన్ అవుతున్నారు. అవి కాకుండా చైతన్యం తీసుకొచ్చి మనం ఎన్నుకునే 5 సంవత్సరాలు కొన్ని అవకాశాన్ని వినియోగం చేసుకొని ఓటు అనేది వజ్రాయుధం దాన్ని సద్వినియోగం చేసుకొని ముందు మన భావితరాలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలంటే తప్పనిసరిగా మనందరం పార్టిసిపేషన్ 100% ఎటువంటి ప్రలోభాలు లేని ఓటర్గా ఉండాలని చెప్పేసి చైతన్యం తీసుకురావడానికి కార్యక్రమం ఏర్పాటు చేయండి. మన జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మన ఆర్డీఓ గారు అధ్యక్షతన ఇవాళ ఇక్కడ స్వీప్ యాక్టివిటీస్లో భాగంగా ఇక్కడ పేస్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ తోటి ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేస్తున్నాము. ఎందుకంటే మెయిన్గా టౌన్లో మనకి అర్బన్ ఎపతి అనేది కొంచెం ఎక్కువగా కనిపిస్తుంది, ఓటింగ్ పర్సంటేజ్ అనేది తక్కువగా ఉంది. సో ఇలాంటి పబ్లిక్ ప్లేసెస్లో వీకెండ్స్లో ఎక్కువ పబ్లిక్ గ్యాదర్ అయ్యే చోట మనం ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టాలి అనేది మా యాక్షన్ ప్లాన్లో భాగంగా ఉన్నది. తద్వారా ఈ యువ ఓటర్లు, ఈ యంగ్ ఓటర్స్ ద్వారా మనం చెప్పిస్తే అది అవుట్ రీచ్ అనేది బాగుంటుంది, పబ్లిక్కి బాగా అవుట్ రీచ్ వెళ్తుంది అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఇవాళ ఏర్పాటు చేయడం. ఓటరు నీ చేతికి వచ్చింది పవరు, ఓటరు నీ చేతికి వచ్చింది పవరు, ఓటేసి చూపించు రానున్న ఫ్యూచరు, ఓడిపోనీయకు నీ ఓటును, గెలిపించే ప్రజాస్వామ్య బాటను, అరే గట్టిగా పోనీయకు నీ ఓటును, పోదాం పద పోలింగ్ బూతుకు చలో. పరాయి పాలనపై కాలు దువ్వి కొమ్ములు విదిలించి సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా వైసీపీ అధినేత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రచారంలో భాగంగా మేమంతా సిద్ధం బస్సు యాత్ర మార్కాపురం నియోజకవర్గంలోని కొనకలమిట్ల జంక్షన్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జిల్లాలో పోటీ చేస్తున్న అభ్యర్థులను సీఎం పరిచయం చేశారు. మీ అందరి చల్లని దీవెనలు, చల్లని ఆశీస్సులు మన ఎంపీ అభ్యర్థుల మీద, ఎమ్మెల్యే అభ్యర్థుల మీద ఉండాలని సీఎం కోరారు. రాష్ట్రంలో ఎక్కడా మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి లాంటి సంయుడు ఉండడని, ఇలాంటి శ్రీనివాసరెడ్డిని ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్నారని, ప్రజలందరూ ఆదరించాలని, బాలినేని విజయానికి కృషి చేయాలని తెలిపారు. నా ముందు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నిల్చుని ఉన్నాడు. మన పార్టీ ఎంపీ అభ్యర్థిగా తాను నిల్చోబోతున్నాడు. మంచివాడు, సౌమ్యుడు, అన్నిటికన్నా ముఖ్యం ఏమిటంటే నాకు అత్యంత సన్నిహితుడు కూడా. మీ ప్రాంతానికి మంచి చేస్తాడు, మీ అందరికీ మంచి చేస్తాడన్న నమ్మకం, విశ్వాసం నాకు ఉన్నాయి. భాస్కర్ను గొప్ప మెజారిటీతో గెలిపించవలసిందిగా సవినయంగా మీ అందరినీ కోరుతున్నాను. మార్కాపురం అసెంబ్లీ నుంచి అన్న రాంబాబు, ఎర్రగొండపాలెం నుంచి చంద్ర, దర్శి నుంచి బూచపల్లి శివప్రసాద్ రెడ్డి, కనిగిరి నుంచి మీలో ఒకడు,
అతి సౌమ్యుడు నారాయణ యాదవ్, కొండెపి నుంచి ఆదిమూలపు సురేష్, గిద్దలూరు నుంచి నాగార్జునరెడ్డిలను ఆశీర్వదించాలని సీఎం కోరారు. ఫ్యాను మన గుర్తు. ఎవరైనా ఎక్కడో, ఎవరైనా అక్కడో ఇక్కడో మర్చిపోయి ఉంటే మాత్రం గుర్తుపెట్టుకోండి. మన భవిష్యత్తు మార్చేది ఈ ఫ్యానే అని గుర్తుపెట్టుకోండి అని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఒక్కసారి మన పార్టీకి సంబంధించిన మన అభ్యర్థులు మీ అందరినీ పరిచయం చేస్తాను. మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు ఈ అభ్యర్థులపై ఉంచవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తా ఉన్నాను. మొట్టమొదటగా మీ అందరికీ మన పార్లమెంటు అభ్యర్థిగా మీ అందరికీ పరిచయం చేస్తా ఉన్నాను. భాస్కర్ను పరిచయం చేస్తా ఉన్నాను. నాకు అత్యంత సన్నిహితుడు, మీ పార్లమెంటుకు మంచి చేస్తాడు, ప్రజలకు మంచి చేస్తాడు, మనసు నిండా పేదలపై ప్రజలపై ప్రేమ ఉన్న వ్యక్తి. మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు భాస్కర్పై ఉంచవలసిందిగా సవినయంగా కోరుతా ఉన్నాను. మార్కాపురం నుంచి మన పార్టీ తరఫున అన్న రాంబాబు అన్నకు టికెట్ ఇస్తా ఉన్నాము. మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు అన్నపై ఉంచవలసిందిగా సవినయంగా కోరుతా ఉన్నాను. మంచివాడు, సౌమ్యుడు, మీ అందరికీ ఖచ్చితంగా మంచి చేస్తారన్న నమ్మకం నాకుంది. ఒంగోలు నుంచి వాసన్నను అభ్యర్థిగా నిలబెడతా ఉన్నాము. మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు ఇంతకన్నా సౌమ్యుడు బహుశా రాష్ట్రంలో చాలా అరుదుగా దొరుకుతారు. అంత మంచోడు, పేదల పట్ల అంత ప్రేమ ఉన్న వ్యక్తి. మంచి చేస్తాడన్న నమ్మకం, విశ్వాసం నాకు సంపూర్ణంగా ఉన్నాయి. మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు వాసన్నపై ఉంచవలసిందిగా సవినయంగా కోరుతా ఉన్నా. ఎర్రగొండపాలెం నుంచి చంద్రాన్ని నిలబెడతా ఉన్నాము. యువకుడు, ఉత్సాహవంతుడు, సౌమ్యుడు, మీ అందరికీ మంచి చేస్తారన్న నమ్మకం, విశ్వాసం నాకున్నాయి. మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు చంద్రపై ఉంచవలసిందిగా సవినయంగా కోరుతా ఉన్నా. దర్శి నుంచి నా తమ్ముడు శివకు టికెట్ ఇస్తా ఉన్నాము. యువకుడు, ఉత్సాహవంతుడు, మీ అందరికీ పరిచయస్తుడు, మీ అందరి చల్లని దీవెనలు, ఆశీస్సులు శివపై ఉంచవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తా ఉన్నాను. కనిగిరి నుంచి మీలో ఒకడు, అతి సామాన్యుడు నారాయణ యాదవ్ మన పార్టీ నుంచి అభ్యర్థిగా నిలబడతా ఉన్నాడు. మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు నారాయణపై ఉంచవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తా ఉన్నాను. కొండేపి నుంచి సురేష్ నిలబడతా ఉన్నాడు. నాకు తమ్ముడు లాంటివాడు, మంచివాడు, ఐఆర్ఎస్ చదివాడు, సివిల్ సర్వీసెస్లో ఉద్యోగం చేస్తా ఉన్నవాడు, ప్రజలకు సేవ చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చాడు. మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు సురేష్పై ఉంచవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తా ఉన్నాను. గిద్దలూరు నుంచి నాగార్జున నిలబడతా ఉన్నాడు. నా తమ్ముడు సౌమ్యుడు, యువకుడు, ఉత్సాహవంతుడు, మీ చల్లని దీవెనలు తనపై ఉంచవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తా ఉన్నాను. మన గుర్తు అక్కడైనా ఎక్కడైనా ఎవరికైనా ఒకవేళ మర్చిపోయి ఉన్నా, తెలియకపోయినా మన గుర్తు ఫ్యాను. అక్క అక్కడ, అవ్వ అక్కడ, అవ్వ మన గుర్తు ఫ్యాను. ఇక్కడున్నావా?
కళ్ళజోడు పెట్టుకున్నావా? ఇక్కడ ఫ్యాను మన కొడతావా? మన గుర్తు ఫ్యాను. అందరూ కూడా గుర్తు పెట్టుకోవాల్సిందిగా సవినయంగా ప్రార్థిస్తా ఉన్నాం. బిడ్డ ఒక్కడే ఒక వైపున ఉన్నాడు. ఫలాన్ని మంచి చేశాము అని చెప్పుకునే దానికి ఒక్కటంటే ఒక్కటి లేని వాళ్ళంతా కూడా ఈ రోజు ఏకమవుతా ఉన్నారు. మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా మీరే నిలబండి. మీ బిడ్డకు సైనికులుగా మీరే కదలండి. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉందా లేదా అన్నది మాత్రమే ఆలోచన చేయండి. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలవండి అని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నా. ఇచ్చిన మాట తప్పితే ఓటు వేయొద్దని చెప్పిన దమ్మున్నడు జగను. చెప్పిన మాట చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర జగను. ఏ కష్టం రావద్దని పేద గుండెకు ప్రతి పథకం పంపిండుర గడప గడపకు. పులి గడపలో పులి పుట్టినట్టే పుట్టిండురా. జెండలు జత కట్టడమే మీ ఎజెండా. జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. ఒంగోలు మాగుంట కార్యాలయంలో ఈ నెల 14వ తేదీన ఆస్ట్రోనా ఫంక్షన్ హాల్ నందు జరిగే టీడీపీ, జనసేన, బీజేపీ యువత సమావేశానికి సంబంధించి పోస్టర్ను ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులరెడ్డి తనయులు మాగుంట రాఘవరెడ్డి విడుదల చేశారు. కార్యక్రమంలో గొల్లపోలు కృష్ణ చైతన్య, ముత్యాల కళ్యాణ్, జొన్న వెంకట్, నగ భువనేశ్వర్, టీడీపీ, జనసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఒంగోలులోని డిఆర్ఆర్ఎం మున్సిపల్ హైస్కూల్లో నిర్వహించిన 10వ తరగతి సమాధాన పత్రాల మూల్యాంకనం ముగిసింది. ఈ నెల 1వ తేదీ ప్రారంభమైన స్పాట్ వాల్యుయేషన్ 8వ తేదీ వరకు జరిగింది. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుండి ఒంగోలుకు 196,677 సమాధాన పత్రాలు వచ్చాయి. వీటి మూల్యాంకనానికి జిల్లా విద్యాశాఖ 1200 మందిని నియమించింది. 120 మంది చీఫ్ ఎగ్జామినర్లు, 720 మంది అసిస్టెంట్ ఎగ్జామినర్లు, 240 మంది స్పెషల్ అసిస్టెంట్లు, 120 మంది సహాయకులను నియమించారు. ప్రతిరోజు ఉదయం 8:30 నుండి సాయంత్రం 5 గంటల వరకు మూల్యాంకనం జరిగేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. జిల్లా పరిశీలకులు ప్రసన్న కుమార్ పర్యవేక్షణలో జిల్లా విద్యాశాఖ అధికారి సుభద్ర ఎలాంటి సమస్యలు తలెత్తకుండా మూల్యాంకనం ప్రశాంతంగా జరిగేలా చూశారు. ఈ నేపథ్యంలో స్పాట్ వాల్యుయేషన్ కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఇందుకు సంబంధించిన వివరాలను జిల్లా అబ్జర్వర్ ప్రసన్న కుమార్, డీఈఓ సుభద్ర వివరించారు. సమావేశంలో ప్రభుత్వ పరీక్షల విభాగం సహాయ కమిషనర్ శివకుమార్, ఒంగోలు ఉప విద్యాశాఖ అధికారి అనిత రోజ్ రాణి, మార్కాపురం ఉప విద్యాశాఖ అధికారి చంద్రమౌళీశ్వరరావు, ఒంగోలు మండల విద్యాశాఖ అధికారి కిషోర్ బాబు, డీసీఈబీ సెక్రటరీ వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. కావాల్సిన సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మరి ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పరీక్షలు చాలా ప్రశాంతంగా, పకడ్బందీగా, ఆహ్లాదకరమైన వాతావరణంలో పిల్లలు రాశారు. మరి దాని తర్వాత మరి స్పాట్ వాల్యుయేషన్ ఏప్రిల్ 1వ తారీఖు నుంచి ఈ రోజు వరకు, అనగా 8వ తేదీ వరకు మరి 8 రోజుల్లో స్పాట్ వాల్యుయేషన్ 196,000 పేపర్లు పైగా దిద్దడం జరిగింది. దీనికి కావాల్సిన టీచర్స్, ఏఈస్ కానివ్వండి, సిఈస్ కానివ్వండి, స్పెషల్ అసిస్టెంట్స్ కానివ్వండి,
మరి 5వ తేదీ 7వ తేదీ ఎలక్షన్ డ్యూటీస్ ఉన్నందువలన ఎంతమంది ఆ రోజు ఉండరు, ఎంత పేపర్ మనం అనలైజ్ చేసుకోవాలి, ఎంత వాల్యూ చేసుకోవడానికి ఎంత అవసరం అనేది అనలైజ్ చేసి మరి ముందుగానే అంతకు సరిపడా మరి గ్రూప్స్ అడిషనల్గా మేము క్రియేట్ చేయడం జరిగింది. సో ఆ విధంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రతి టీచరు మరి తనకు రోజుకి ఏ విధమైన వర్క్ లోడ్ ఇవ్వాలో ఉన్నటువంటి షెడ్యూల్ 1 నుండి 8వ తేదీలో ఉన్నప్పటికీ కూడా ఒక 2 రోజుల కార్యక్రమాలు 5వ తేదీ 7వ తేదీ ఆ 2 రోజులు కూడా మనం ఎలక్షన్స్లో ట్రైనింగ్ క్లాసెస్కి పంపించవలసినటువంటి కార్యక్రమంలో భాగంగా మరి డీజీ గారు కలెక్టర్ గారు ఇచ్చినటువంటి సూచనల మేరకు మనం అదనంగా స్టాఫ్ని ఏర్పాటు చేసుకోవడం అంటే ఫస్ట్ మనం ఏర్పాటు చేసుకున్నటువంటి 101 గ్రూపులే కాకుండా 120 గ్రూప్స్ ఏర్పాటు చేసుకుని దానికి తగినటువంటి స్టాఫ్ని ఈ సిఈని ఒక 120 తీసుకున్నాము, అసిస్టెంట్ ఎగ్జామినర్గా 720 తీసుకున్నాము. అదేవిధంగా అవసరమైనటువంటి స్టాఫ్ స్పెషల్ అసిస్టెంట్స్ని 240 టోటల్గా తీసుకున్నట్టయితే మనం 1100 టోటల్ ఫిగర్ తీసుకున్నప్పటికీ అదనంగా మన అదనపు స్టాఫ్ ఏంటంటే మెడికల్గా కానీ పోలీస్ బందోబస్తు కానీ క్యాంపుల దగ్గర ఉన్నటువంటి మానిటరింగ్ టీమ్కి ఒక ఫిజికల్ డైరెక్టర్స్గా ఒక డిసిప్లిన్ మెయింటైన్ చేస్తున్నటువంటి పీడీలను ఒక 10 మందిని తీసుకోవడం వల్ల చక్కగా ఈ కార్యక్రమం నిర్వహించబడింది. కాబట్టి వీళ్ళందరూ సహాయ సహకారాలతో 1200 మందితోటి ఇంత నిండుగా కార్యక్రమం నిర్వహించడానికి 6 రోజుల్లో కంప్లీట్ చేయడం అనేది అందరి సహాయ సహకారాలు పొందగలిగాము. ప్రతి ఒక్కరూ కూడా వారి వారి సమయాన్ని బట్టి ఉదయం 8:30 నుండి ఈవినింగ్ 5 o'clock వరకు వారి వారి కార్యక్రమాలు మనం పేపర్ వాల్యుయేషన్ అనేది చాలా విద్యార్థుల శ్రేయస్సుని దృష్టిలో పెట్టుకుని క్వాంటిటీ క్వాలిటీ రెండూ మెయింటైన్ చేస్తూ సక్రమంగా మనకి టోటల్ నెంబర్ ఆఫ్ ఆన్సర్షిప్స్ అనేది 1,96,677 పేపర్స్ని కూడా ఈ రోజుతో చక్కగా కంప్లీట్ చేయబడింది. కాబట్టి వారందరికీ కూడా విద్యాశాఖ తరఫున మరి మీ ద్వారా మన ప్రెస్ మీడియా మీ అందరి ద్వారా కూడా వారందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తూ నా సహాయం అందించినటువంటి నా అధికారులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. మరి ప్రత్యేకించి అబ్జర్వర్ గారికి దర్శిలోని 12వ వార్డులో ఎన్డీఏ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి భర్త కడియాల లలిత సాగర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గడప గడపకు వెళ్లి కరపత్రం అందిస్తూ సైకిల్ గుర్తుకు ఓటు వేసి తనను ఒంగోలు పార్లమెంటరీ సభ్యుడు మాగుంట శ్రీనివాసులు రెడ్డిలను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. తొలుత మహిళలు గుమ్మడికాయ హారతితో ఇచ్చి స్వాగతం పలికారు. ప్రచార కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు, మున్సిపల్ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య, కాంట్రాక్టర్ కలవకొలను చంద్రశేఖర్, యాదగిరి వాసు, ఎస్వి రామయ్య, జూపల్లి కోటేశ్వరరావు, వీరేశ్వరరావు, మధుబాబు, వైస్ ప్రెసిడెంట్ తలారి కోటయ్య, నక్కా రంగ, 18వ వార్డు ఎంపీటీసీ నారపుశెట్టి ధనలక్ష్మి, ఎర్ర మధు, టీడీపీ జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. మేము 100% చేస్తున్నాం.
కొండేపి నుండి జాలపాలెం శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయం వరకు వైసీపీ యువ నాయకుడు వై వసంత్ ఆధ్వర్యంలో పాదయాత్ర చేపట్టారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో మళ్లీ సీఎంగా జగన్మోహన్ రెడ్డి, కొండేపి నియోజకవర్గం నుండి డాక్టర్ ఆదిమూలపు సురేష్, ఒంగోలు పార్లమెంట్ సభ్యుడిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అత్యధిక మెజారిటీతో విజయం సాధించాలని పాదయాత్ర చేపట్టినట్లు వసంత్ తెలిపారు. పాదయాత్రలో యామవరపు బ్రహ్మయ్య, యామవరపు వినోద్ కుమార్, యామవరపు బ్రహ్మ మహేష్ బాబు, ఇనుకొల్లు రాము, యామవరపు వీర శివరాం, కొటికలపూడి మధుసూదన్ రావు, కొటికలపూడి చందు, బాపనపల్లి రవీంద్రబాబు, కొంగల శ్రీను, ఇనుకొల్లు మదన్, సాయి పాదయాత్రలో పాల్గొన్నారు. మేము కొండేపి గ్రామం నుండి జాలపాలెం గ్రామం వరకు శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామివారి దేవస్థానం అందుకు పాదయాత్రకు నడుచుకొని వెళ్తున్నాము. పాదయాత్రకు కారణం ఏంటంటే 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు మరలా తిరిగి అత్యధిక ఎమ్మెల్యే అభ్యర్థులతో 175తో అసెంబ్లీలోకి అడుగు పెట్టాలని, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలని, అలాగే కొండేపి నియోజకవర్గంలో డాక్టర్ ఆదిమూలపు సురేష్ గారు అత్యధిక మెజార్టీతో గెలిచి మేము జగనన్నకు గిఫ్ట్ గా ఇవ్వడానికి కొండేపి నియోజకవర్గం తరఫున చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. వారిని కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మేము పాదయాత్రగా జాలపాలెం గ్రామానికి వెళ్తున్నాము. కొండపి శాసనసభ్యులు పోటీ చేస్తున్నటువంటి డాక్టర్ ఆదిమూలపు సురేష్ గారు గెలవాలని, అదేవిధంగా మా జగనన్న తిరిగి మళ్ళా ముఖ్యమంత్రి కావాలని మేమందరం కూడా కొండేపి గ్రామం నుంచి పాదయాత్రతో శ్రీ మధురాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆశీస్సులు తీసుకోవడానికి కోసం వెళ్తా ఉన్నాం. కాబట్టి ఆ దేవుడు ఆశీస్సులు మాకు ఎప్పుడూ ఉంటాయని, అలాగే మా సురేష్ అన్న, అలాగే మా ఎంపీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కూడా అత్యధికమైనటువంటి మెజార్టీతో గెలవాలని మేమందరం కూడా పాదయాత్రతో ఈరోజు వెళ్తా ఉన్నాం. జై జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం. ఈ నెల 9వ తేదీ మంగళవారం శ్రీ క్రోధినామ సంవత్సరం సందర్భంగా ప్రముఖ వేద పురోహితులు మఠంపల్లి దక్షిణామూర్తి గారి పంచాంగ శ్రవణ కార్యక్రమం శ్రీ సత్య కేబుల్లో ఉదయం 9 గంటలకు, శ్రీ సత్య న్యూస్లో మధ్యాహ్నం 12 గంటలకు, శ్రీ సత్య గోల్డ్లో సాయంత్రం 5 గంటలకు ప్రసారం అవుతుంది. కావున ప్రేక్షకులు వీక్షించవలసిందిగా కోరుతున్నాము. బల్లికుర్వ మండలం కొనిదెన గ్రామంలో వైసీపీ అభ్యర్థి పాణ్యం చినహనిమిరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మండల ప్రజల నుండి విశేష ఆదరణ లభిస్తుంది. ప్రతి ఇంటికి తిరుగుతూ వారి సమస్యలను తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారు. రానున్న ఎన్నికలలో జగనన్న ప్రవేశపెట్టిన అమలవుతున్న సంక్షేమ పథకాల వల్ల మీకు మేలు జరిగింది అనుకుంటే మళ్లీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయాలని హనిమిరెడ్డి కోరారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు అద్దంకి నియోజకవర్గంలో పోటీ చేస్తున్న నాకు, అలానే ఎంపీ అభ్యర్థి నందిగం సురేష్కు ఓట్లు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు. ముఖ్యమంత్రిగా మళ్లీ జగన్మోహన్ రెడ్డి అధికారం చేపడితేనే ఇప్పుడు ఉన్న పథకాలతో పాటు మరిన్ని సంక్షేమ పథకాలు అమలవుతాయని, ప్రతిపక్ష నాయకుల మాయమాటలకు మోసపోవద్దని ప్రజలకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మండల ప్రజలు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఎవరెవరు ఉంటారమ్మా? అవునా? ఓకే ఓకే. కొడుకు బాగా చూసుకుంటారా? వాళ్ళ కోడలు కూడా బాగా చూసుకుంటారా? అన్నీ వస్తున్నాయా? సో రాణి అవును, మీకు అర్హత ఉంది రాణి. వస్తూ ఉంటే ఈ రోజున ఎక్కడికెళ్ళినా ఈ రోజుకి, రేపటికి, ఎల్లుండికి ప్రతి చోట కూడా మార్పు కనిపిస్తూ ఉంది. భారీ సంఖ్యలో జనం వాళ్ళ బిడ్డ వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఇంట్లో కూడా మా బిడ్డ వచ్చాడని చెప్పి చెప్పుకునే పరిస్థితి ప్రతి ఊర్లో కూడా ప్రతి చోట కనిపిస్తూ ఉంది. వాళ్ళ బిడ్డ ఈ రోజున ప్రచారానికి వస్తే అందరూ బ్రహ్మరథం పట్టడానికి వస్తూ ఉన్నారు. అదేవిధంగా టీడీపీ వాళ్ళు చంద్రబాబు నాయుడు కానీ ఇంకా వాళ్ళ ప్రతిపక్షాలు కానీ ఎవరు వెళ్ళినా పరిస్థితి ఎట్లా ఉందంటే దారుణంగా ఉంది. వాళ్ళు కూలీలు ఇచ్చి తీసుకురావాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. కూలీ ఇచ్చినా కానీ వాళ్ళు ఓటు వచ్చేటప్పటికి జై జగన్ అంటా ఉన్న పరిస్థితి ఈ రోజు మన రాష్ట్రంలో చూస్తూ ఉన్నాము. ఖచ్చితంగా రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి గారికి
ఒంగోలు నగర పరిశుభ్రత ఎలా ఉంటే నాకెందుకు, నేను ఎన్నికల విధులకు మాత్రమే వచ్చా, ఎన్నికల విధులు మాత్రమే నిర్వహిస్తా, నగర పరిశుభ్రత గురించి నాకు అవసరం లేదు అన్నట్లుగా ఒంగోలు నగరపాలక సంస్థ కమిషన్ వ్యవహరిస్తున్నారు. నగరంలోని మంగమ్మ కాలేజ్ వద్ద నుండి మంగమూరు డొంక విద్యుత్ సబ్స్టేషన్ వరకు డివైడర్ ఏర్పాటు చేసి సుందరీకరణలో భాగంగా మొక్కను నాటారు. ఆ రోడ్డులో వస్తున్న వాహనదారులకు నగరం సుందరంగా చూడముచ్చటగా ఉండేది. ఎన్నికల కోడ్ రావడంతో నగరానికి కొత్తగా వచ్చిన కమిషనర్ అభివృద్ధి గురించి కానీ, నగరంలో పర్యటించడం కానీ ఎక్కడా లేదు. కనీసం డివైడర్స్ పై ఎంతో ఖర్చు చేసి ఏర్పాటు చేసిన మొక్కలకు సంరక్షణ లేక కొన్ని మొక్కలు ఎండిపోగా, మరికొన్ని మొక్కలు మధ్యలో పిచ్చి మొక్కలు ఏపుగా పెరిగి ఉండడంతో మొక్కలు చనిపోయే ప్రమాదం ఉంది. పై అధికారి పర్యవేక్షణ లేకపోవడంతో నగరపాలక సంస్థ శానిటేషన్ అధికారులు అటువైపు తొంగి చూడడం మానుకున్నారు. కనీసం అధికారులు ఇప్పటికైనా పట్టించుకొని మొక్కలు సంరక్షించడంతో పాటు రోజు నీళ్లు పోయాలని నగర ప్రజలు కోరుకుంటున్నారు. ఒంగోలు రైలుపేటలోని శ్రీ నేతాజీ హైస్కూల్లో గ్రాడ్యుయేషన్ కార్యక్రమాన్ని కరస్పాండెంట్ మల్లికార్జునరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమానికి శ్రీరామ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ చాపల శాంతకుమారి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వేసవి సెలవుల్లో విద్యార్థులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను కరస్పాండెంట్ వివరించారు. చిన్నారులు చేసిన నృత్యాలు అలరించాయి. కార్యక్రమంలో టీచర్స్ అంజలి నాయుడు, దివ్య, సౌజన్య, పుష్ప, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. నాకు ఇప్పటి నుంచి ఒక మంచి ప్లే స్కూల్ పెట్టాలనే ఒక కోరిక ఉంది. అది మన ఏరియాలో పెట్టుకోవాలా, ఒంగోలులో మంచి ఏరియాని సెలెక్ట్ చేసుకోవాలనే ఉద్దేశంతో నేను ఏం చేశానంటే, కరోనాకు ముందు వేరే ఒక ఫ్రాంచైజీ కూడా తీసుకుందామని వెళ్ళాము. ఆ తర్వాత ఇండియన్ కిడ్స్ తీసేస్తే ఆ క్యాంపస్ కూడా అడగడం జరిగింది. కొన్ని కారణాల వల్ల ఆర్థిక సమస్యలు కావచ్చు, ఏదైనా అది కుదరలేదు. అందుకని ఎందుకు మన దాంట్లోనే అద్భుతంగా చేసుకోవచ్చు కదా అని శ్రీ నేతాజీ లిటిల్ స్టార్స్ అని ఒక పేరు పెట్టుకొని చేశాం. అయితే ఇంకో విషయం కూడా మీ అందరూ క్షమించాలి, మా మేడమ్స్ కూడా క్షమించాలి ఆ విషయంలో. ఎందుకంటే ఫుల్ ఫ్లెక్జెడ్గా నేను నర్సరీ ప్రీ ప్రైమరీకి చేయలేకపోయాను. ఎందుకంటే కరోనా ముందు ప్లే ఐటమ్స్ చాలా మేము విజయవాడ నుంచి తెప్పించి అన్ని పక్కనేసాము, చేయలేకపోయాము. కానీ ఈ విద్యా సంవత్సరం అద్భుతంగా ఎంత బాగా అంటే మీ అందరూ సపోర్టే. ఇల్లు మన మేడమ్స్ ఎప్పుడు ప్రోగ్రామ్స్ పెట్టినా మీరు సపోర్ట్ చేయడం విచిత్రంగా నేను నమ్మలేదు. నర్సరీ నేను బిఫోర్ ఒక పేరెంట్ని, ఆ పేరెంట్ అయినప్పుడు కూడా నేను అనుకునేదాన్ని, నేను ఎక్కడికి వెళ్ళినా ఈ స్కూల్లోనే ఉంచాలి. ఎందుకంటే 12:30 వరకు అయినా మేడం నేను రావడానికి లేట్ అవుతుంది అన్న 1 కాదు కదా, 2 కాదు కదా, 3 వరకు అయినా ఉంచుతారు. అక్కడ సార్ కానీ ఫ్యాకల్టీ కానీ కంపల్సరీ ఉంటుంది. చిన్నపిల్లల విషయంలో అస్సలు మేము నెగిటివ్గా తీసుకోము. చదువు కన్నా మెయిన్ కేరింగ్గా ఉంటాం మేడం. అది మాత్రం నేను 100% ఇస్తున్నాను. టీచర్గా చెప్పట్లేదు, ఒక పేరెంట్గానే చెప్తున్నాను. 2 పిల్లల్ని నేను చాలా కేర్గా చూశాను ఈ స్కూల్లోని. అది మాత్రం నేను ప్రౌడ్గా చెప్పుకుంటాను.
రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరిగింది. గత వారం రోజుల నుండి ప్రచండ బానుడి దెబ్బకు ప్రజలు విలవిలలాడుతున్నారు. ఈ నేపథ్యంలో పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు ఎండ వేడిమికి డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉండేందుకు పాఠశాల విద్యాశాఖ ముందస్తు చర్యలు తీసుకుంది. ప్రస్తుతం జరుగుతున్న వంటిపూట బడుల్లో 3 సార్లు మంచినీరు తాగేలా ఏర్పాట్లు చేయాలని పాఠశాల విద్యాశాఖ అన్ని జిల్లాల విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. పాఠశాలలు జరిగే సమయంలో ప్రతిరోజు ఉదయం 8:45 10:05 11:50 ఇలా 3 సార్లు వాటర్ బెల్స్ కొడుతున్నారు. విద్యార్థులంతా తమకు కేటాయించిన వాటర్ బెల్స్ సమయంలో మంచినీరు తాగి సేద తీరి పాఠాల వైపు దృష్టి సారిస్తున్నారు. ఇదిలా ఉండగా పాఠశాలల్లో వాటర్ బెల్స్ సక్రమంగా అమలవుతున్నాయా లేదా అని పరిశీలించేందుకు జిల్లా విద్యాశాఖ కార్యాలయం నుండి ప్రత్యేక బృందాలను పాఠశాలలకు పంపిస్తున్నారు. వాటర్ బెల్స్ సమయంలో వీడియోలు తీసి తనకు పంపించాలంటూ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో డీఈఓ సుభద్ర ఆదేశాల మేరకు సిబ్బంది వాటర్ బెల్స్ అమలవుతున్న తీరును పరిశీలిస్తూ ఉన్నతాధికారులకు నివేదికలు పంపుతున్నారు. బాయ్స్ హై స్కూల్ 4 రోజుల నుంచి ఎండ తీవ్రత బాగా ఎక్కువగా ఉండడం వలన మాకు 3 టైమింగ్స్ వాటర్ సప్లై చేస్తున్నారు. టైమింగ్స్ వచ్చేసి 8:45, 10:40, 11:50. మాకు ఈ వాటర్ తాగడం వల్ల ఎనర్జీ బాగా వస్తుంది. డిహైడ్రేషన్ బాగా వస్తుంది. లెసన్స్ మీద క్లాస్ మీద ఎలా ఉంది శ్రద్ధ? క్లాస్ మీద బాగా వింటున్నాం, రాస్తున్నాం. దృష్టిలో పెట్టుకొని ఈ సంవత్సరం పాఠశాల విద్యార్థులందరికీ 3 సార్లుగా వాటర్ బెల్స్ కొట్టడం జరుగుతుంది. ఉదయం 8:45, మళ్ళా 10:05, 11:50 ఈ పిల్లలకి మంచినీళ్ళు అందించడం జరుగుతుంది 5 నిమిషాలు. ఇది కాకుండా మామూలుగా యూజువల్ ఇంటర్వెల్ బ్రేక్లో కూడా పిల్లలు వాటర్ తీసుకోవడం జరుగుతుంది. ఊరికే బెల్ కొట్టడమే కాకుండా పిల్లలకి వాటర్ యొక్క ఇంపార్టెన్స్, వేసవిలో ఎలా తీసుకోవాలి, డీహైడ్రేషన్ గురి కాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇవన్నీ ఉపాధ్యాయులందరూ కూడా రీజనల్ జాయింట్ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఇప్పుడు వారి ఆదేశాల ప్రకారం ఈరోజు వాటర్ బెల్స్ అనేవి మరి ఈ యొక్క టౌన్లో ఎలా జరుగుతుంది అనేది సందర్శించి మరి ఎలా జరుగుతుందో వీడియోలు ఫోటోలు పంపించుకొని చెప్పడం వల్ల ఈరోజు 3 పాఠశాలను సందర్శించడం జరిగింది. నల్లమేట గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్, అలాగే పీవీఆర్ గర్ల్స్ హై స్కూల్, అలాగే పీవీఆర్ బాయ్స్ హై స్కూల్ సందర్శించాము. అన్ని పాఠశాలలో కూడా విద్యార్థులకు 3 సార్లు వాటర్ బెల్ కార్యక్రమం జరుగుతూ ఉంది. విద్యార్థులు డిహైడ్రేషన్ కాకుండా మరి ఈ వాటర్ని తాగి మరి రెగ్యులర్గా ఇచ్చేటువంటి ఎండాకాలంలో సామాన్యుడి ఆరోగ్య ప్రదాయిని కొబ్బరి బొండం. మండే ఎండవేడిమి నుండి స్వాంతన పొందేందుకు ఆస్వాదించేది కొబ్బరి బొండాన్ని. ఎండవేడిమి నుండి ఉపశమనం పొందేందుకు అనేక ఔషధ గుణాలున్న కొబ్బరి బొండం నీళ్లు తాగేందుకు ఎండాకాలంలో సామాన్యుడి నుండి కోటీశ్వరుడు వరకు ఆసక్తి చూపుతారు. 10 రూపాయలకు 3 బోండాలు వచ్చే కాలం నుండి నేడు ఏకంగా ఒక్క కొబ్బరి బొండం 60 రూపాయలకు చేరింది. ఈ నేపథ్యంలో సామాన్య కూలీలు, మధ్యతరగతి వారు కొబ్బరి బొండం తాగాలంటే కొంచెం ఆలోచిస్తున్నారు. ఈ సందర్భంగా కొబ్బరి బొండం వ్యాపారం జోరుగా కొనసాగుతోంది. మండు వేసవి కాలంలో ప్రజలకు ఆరోగ్యాన్నిచ్చే చల్లని కొబ్బరి బొండం
ఒంగోలు నగరంలో వేసవి కాలంలో కొబ్బరి బొండాల వ్యాపారం జోరుగా సాగుతుంది. గతంలో కోనసీమ, రాజమండ్రి తదితర ప్రాంతాల నుంచి కొబ్బరి బొండాలు దిగుమతి చేసుకునేవారు. ప్రస్తుతం కేరళ నుండి అత్యధికంగా కొబ్బరి బొండాలు దిగుమతి అవుతున్నాయి. వేసవిలో కొబ్బరి బొండానికి మంచి గిరాకీ రావడంతో ఇతర చిరు వ్యాపారాలు చేసేవారు కొబ్బరి బొండం అమ్మేందుకు ఆసక్తి చూపుతున్నారు. హోల్సేల్ వ్యాపారంలో 35 రూపాయల నుంచి 40 రూపాయల వరకు కొబ్బరి బొండం అమ్ముతుంది. కేరళ నుండి వేల టన్నుల కొబ్బరి బొండాలు ప్రకాశం జిల్లా మొత్తం దిగుమతి అవుతున్నాయి. ఎండాకాలం సమీపించే కొద్దీ కొబ్బరి బొండాల అమ్మకాలకు ఊపందుకుంటున్నాయి. ఎండ వేడిమిని తట్టుకునేందుకు శీతల పానీయాల కంటే కొబ్బరి బొండం తాగడం వల్ల ఆరోగ్యంతో పాటు వేడి చేయకుండా ఉంటుందని కొబ్బరి బొండాన్ని ఎక్కువ శాతం ప్రజలు తాగుతున్నారు. ఈ సందర్భంగా కొబ్బరి బొండం అమ్మకాలపై ప్రత్యేక కథనం. ప్రతి ఏడాదికి ఏడాది ఉష్ణోగ్రతలు పెరిగిపోతూ ఉన్నాయి. ఈ ఉష్ణోగ్రత పెరిగిపోవడానికి ముఖ్యంగా మన లైఫ్ స్టైల్ చేంజెస్ అయితే ఏమి, అర్బనైజేషన్ అయితే ఏమి, పల్లెలంతా కూడాను అర్బన్లోకి మూవ్ అవటం అయితే ఏమి, అడవులు నరికివేయటం అయితే ఏమి, పొల్యూషన్ పెరగటం అయితే ఏమి, వీటన్నిటి వల్ల ప్రతి ఏడాది ఉష్ణోగ్రత పెరిగిపోతూ ఉన్నాయి. ఆ క్రమంలో ఈ ఏడాది 2024లో కూడాను మన ఈ సమ్మర్ మరింత వేడిగా ఉండే అవకాశం ఉందని చెప్పని మన వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తూ ఉంది. అక్కడ హోల్సేల్ 45 రూపాయలు వేస్తున్నారండి. 60 రూపాయలు అంటే ఎవరు తాగట్లే కస్టమర్లు. సోడాలు డ్రింకులు తాగుతున్నారు తప్ప కొబ్బరి బొండ 60 రూపాయలు పెట్టి సామాన్య మనిషి తాగలేకపోతున్నాడు. అదే 30కి 40కి అడుగుతున్నారు తప్ప 60 అంటే కొనలేకపోతున్నారు. రేట్లు పైకి విపరీతంగా ఉన్నాయి, ఎండ కూడా విపరీతంగా ఉన్నాయి. సరుకులు కూడా చాలా తక్కువ వస్తున్నాయి, సరుకులు కూడా మంచిగా రావట్లేదు. కొబ్బరి బొండాలంటే ప్రతి వాళ్ళు ఇదివరకు తాగేవాళ్ళు 30 రూపాయలంటే బాగా తాగారండి. ఇప్పుడు 60 రూపాయలకి ఎవరు తాగట్లేదు, మానేశారు. మాకు కూడా ఆదాయం ఉండట్లేదు. రేటు బాగా ఎక్కువ, అక్కడే రేటు పెరిగిపోయింది. అక్కడే 38 రూపాయలు కాయ, ట్రావెలింగ్ 10 రూపాయలు పడుతుంది. 48 రూపాయలు లెక్క తెచ్చి మేము ఎంత అమ్మాలి? 60 రూపాయలు అమ్మాలి. 50 కాయలు కూడా అమ్మలేకపోతున్నాం. మా కూటి కూడా జరగలేకుండా ఆదాయాలు రావట్లేదు సార్. ఇంకా సోడాలు బోడాలు నిమ్మకాయలు పెట్టుకుందాం చూస్తున్నాం. ఏటో ఏమవుతుంది? నాకు 500-600 వస్తుంది సార్, అంతే ఎక్కువ రావట్లేదు. అంతే 500-600 ఎక్కువ రావట్లేదు. ఒకవేళ తప్పనిసరి పరిస్థితిలో బయటికి రావాల్సి వచ్చినప్పుడు తలకి టోపీ పెట్టుకోవడం కానీ, అలాగే సన్ స్క్రీన్ లోషన్స్ ఏమన్నా కాళ్ళు చేతులకి పూసుకుంటూ ఉంటే కూడా మనం డిహైడ్రేషన్ నుంచి మనం కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. మన ఆల్కహాల్ తీసుకున్న వాటి ఉన్న వాళ్ళు కంపల్సరీగా మనం ఈ సమ్మర్ సీజన్లో ఆల్కహాల్ తీసుకోవడాన్ని మనం తగ్గించుకున్నట్లయితే మన బాడీని కూడాను డిహైడ్రేషన్ నుంచి కాపాడుకున్నట్లు అవుతూ ఉంటుంది అన్నమాట. అలాగే ముసలి వాళ్ళు ఎక్కువగా ఈ వేరు కారణాల వల్ల బయటకు వచ్చే వాళ్ళు కూడా స్వల్ప వరకు తగ్గించుకోవాల్సి ఉంటుంది. అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే మనకి తేలిగ్గా దొరికేది, ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంది మంచినీళ్ళు. ఫ్రీక్వెంట్గా విరివిగా మంచినీళ్ళు తాగుతూ ఉంటే మనం ఈ హీట్ స్ట్రోక్ని, సన్ స్ట్రోక్ నుంచి మనం కాపాడడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఇంకోటి మనకి ఈ సీజనల్ ఫ్రూట్స్, మనకి ఈ ఎండాకాలం వచ్చే సీజనల్ ఫ్రూట్స్ అయితే ఏమి, మ్యాంగోస్ అయితే ఏమి, పుచ్చకాయలు అయితే ఏమి, ఈ వాటర్ని తీసుకున్నా ఉన్నట్లయితే బనానాస్ అయితే ఏమి, ఈ వాటర్ సీజనల్ ఫ్రూట్స్ కూడా తీసుకున్నట్లయితే మనం ఇంకొంచెం ఆరోగ్యంగా ఉండడానికి కూడా అవకాశం ఉంటుంది అనమాట. వీటిలో మనకి మన బాడీకి కావాల్సిన లవణాలు అయితే, మినరల్స్ అయితే ఏమి మనకి పుష్కలంగా ఉండి మన బాడీని మరింత యాక్టివ్గా ఉంచడానికి అవకాశం ఉంటుంది. షుగర్ ఉన్న వాళ్ళు కూడాను మనకి ఈ పుచ్చకాయ కానీ వీటిని తీసుకోవడం వల్ల మనకి మన షుగర్కి పెరగకుండా మనం చూసుకోవచ్చు అనమాట. వాటర్ ఏమో సఫిషియెంట్గా ఉండట్లేదు, ఎండ తీవ్రత ఏమో పెరుగుతుంది. అంటే మనం 2 రకాలుగా ఇబ్బంది పడుతున్నాం. సరే, ఏదన్నా ఎండ తీవ్రత తగ్గించుకోవడానికి ఏదైనా తాగుదాము చేద్దామంటేనేమో ఈ ఫ్రూట్స్, ఈ జ్యూస్ ఇవన్నీ రేట్లు కాలానుగుణంగా పెరిగిపోతున్నాయి. అంటే సామాన్యటువంటి వ్యక్తి అన్ని రకాలుగా ఇబ్బందులకు అయ్యేటటువంటి వాతావరణం వస్తుంది. మనం ముఖ్యంగా ఈ ఎండాకాలంలో అందరూ కూడాను డిహైడ్రేట్ అయిపోతూ ఉంటాం. ఈ ఉక్కపోత వల్ల అయితే ఏమి, చెమట పట్టడం వల్ల అయితే ఏమి, మనం వాటర్ సరిగా తీసుకోకపోవడం వల్ల అయితేనేమి, ముఖ్యంగా వీటి వల్ల మనం డిహైడ్రేట్ అవుతూ ఉంటాం. అందుకని చెప్పని ప్రతి ఒక్కరు కూడాను దాహం వేసినా వేయకపోయినా కానీ ఫ్రీక్వెంట్గా మంచినీళ్ళు తాగుతూ ఉండాలి. అలాగే బయటికి వెళ్ళేటప్పుడు కూడాను సాధ్యంత వరకు చేతిలో ఒక వాటర్ బాటిల్ తీసుకొని వెళ్తూ ఉంటాం మంచిది. అది ఎట్లా అంటే మన గ్లాసులో నీళ్ళలో, మంచినీళ్ళలో కొంచెం ఒక చక్కెర, అలాగే కొంచెం సాల్ట్ కలుపుకుంటే అదే మనకి ఇంట్లో చేసుకునే ఓఆర్ఎస్ ద్రావణంలాగా ఉపయోగపడుతూ ఉంటుంది. ఇది మనల్ని డిహైడ్రేషన్ నుంచి కాపాడుతూ ఉంటుంది. ఇలాంటి దాన్ని మనం తీసుకెళ్ళటం వల్ల మనం ఆరోగ్యం ఉంచుకోవడానికి అవకాశం. మనం ఆరోగ్యం కాపాడుకోవాలంటే తాగాలి, తప్పదు.
బోండా 60 రూపాయలు తీసుకుంటున్నారు. 60 అంటే పెరిగిందండి, మన ఆరోగ్యం కాపాడుకోవాలిగా ముందర. ఈ ఎండకి తిరిగి అలసిపోతూ ఉంటాం. ఇది తింటే కొంచెం ఇమ్యూనిటీ బాగుంటుంది అందువల్ల. కాకపోతే బాడీ హీట్ ఎక్కింది కదా, అందువల్ల తాగుతాం. తర్వాత హాస్పిటల్కి బిల్లు పెట్టలేంగా. ఇప్పుడు 48 రూపాయలు వేస్తున్నాడు. 50 రూపాయలు 60 రూపాయలు దాకా తాగుతున్నారు. వేస్తున్నా 10 ఏళ్ళ మించి. ఇంకా 5 రూపాయలు ఎక్స్ట్రా పెరుగుతాయి. 6 నెలల దాకా ఉంటుంది. ఆ నుంచి మళ్ళీ కొద్దిగా తగ్గుతూ ఉంటుంది. మనుషులు మనకు 700, 600 వస్తూ ఉంటుంది. అలాగే గర్భిణీ స్త్రీలు కూడాను ఈ సమ్మర్లో కూడాను వాళ్ళు కూడా ప్రత్యేకమైన వంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. మరీ ముఖ్యంగా వీళ్ళు మనకి హాస్పిటల్ రావాలని ప్లాన్ చేస్తూ ఉంటే మీరు అందరూ కూడాను సాయంత్రం పూట వీలైతే ప్లాన్ చేసుకున్నట్లయితే మనం ఈ ఎండదెబ్బ నుంచి వడదెబ్బ నుంచి మనం అవాయిడ్ చేయడం వీలవుతుంది. అలాగే వీళ్ళు కూడాను వాటర్ మామూలు రొటీన్ కన్నా కూడా ఇంకెక్కువ మోతాదులో వాటర్ తీసుకోవాల్సింది. కనీసం 5-6 లీటర్ల రోజుకి తక్కువ 5-6 లీటర్ల వాటర్ తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే లూజ్ డ్రెస్లు వేసుకుంటాల్సి ఉంటుంది. కాటన్ డ్రెస్ కూడాను వేసుకున్నట్లయితే మనం ఈ వడదెబ్బ నుంచి కూడా మనం కాపాడుకోవడానికి అవసరం ఉంటుంది. వీరు మరీ ముఖ్యంగా ఈ బాలింతలు అయితే ఏమి, అలాగే గర్భిణీస్తులు అయితే ఏమి తలకి టోపీ కానీ లేకపోతే స్క్రాఫ్ కానీ లేకపోతే కర్చీఫ్ కానీ లేదంటే టవల్ కానీ తల మీద వేసుకున్నట్లయితే కొంతవరకు ఈ బయటకు వచ్చినప్పుడు ఈ సన్ స్ట్రోక్ నుంచి కూడా మనం నివారించుకోవచ్చు అనమాట. పవిత్ర రంజాన్ మాస ఉపవాస వేళలు తేదీ 9/2/2024 మంగళవారం సహారీ ఉదయం 4:39 ఇఫ్తారీ సాయంత్రం 6:27. శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. మీరు చేసే పనిపై మీకు నమ్మకం ఉన్నంతకాలం మీకోసం ఎప్పుడూ ఒక అవకాశం ఉంటుంది. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తూ ఉండండి శ్రీ సత్య న్యూస్. ఇవి బులెటిన్ విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం.